అక్కడ కూడా ప్రజల ప్రాణాలు పోవడము, టైంకి రాకపోవడము, పనిచేయకపోవడం 108 వాహనాలు. మరి ఈ విధంగా 108 వాహనాలని పట్టించుకునేటువంటి బాధ్యత గలటువంటి ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా కేవలం వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసము, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, ఇక ఎవరెవరికో వాళ్ళ నచ్చిన వాళ్ళకు, వాళ్ళ నచ్చిన సంస్థలకు, ఇక అదే వాళ్ళేదో చాలా గొప్పగా చేసేస్తారని ఇక వీళ్ళే వాళ్ళ గురించి మార్కెటింగ్ చేసేస్తూ ఇక వాళ్ళందరికీ సర్వీస్ మోటివ్ లేనటువంటి కంపెనీస్ కి ఇచ్చి మరి వాళ్ళతో మరి ఇవన్నీ కూడా వీటి నిర్వహణకి ఇచ్చి ఈరోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఇక టీడీపీ డాక్టర్స్ వింగ్ కి సంబంధించినటువంటి ఒక అనామక వ్యక్తికి ఈ కాంట్రాక్ట్ ని ఇచ్చి ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మార్చేసి ఎంతమంది చనిపోయినా కూడా ప్రభుత్వ బాధ్యత మాది కాదు అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అసలు అంతెందుకు ఈ ఆరోగ్యశ్రీని చంపేశారు, హాస్పిటల్ పోతే వైద్యం చేయమని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ పోయినా ఎక్కడ పోయినా వైద్యం మేము అందించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేస్తున్నారు ప్రజలకి. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఈ 108 పరిస్థితి ఏమో ఈ షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక అవి కూడా ఏమాత్రం కూడా సరిగా పనిచేయనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూసాము. ఎక్కడ చూసినా కూడా టోటల్ గా కూడా ఈ వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తూ క్రమక్రమంగా చంపుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అసలు ఇదే కదా ఇంతవరకు మనం మాట్లాడుతూ ఉన్నాము. అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు సీజనల్ డిజీజెస్ నడుస్తున్నాయి. సీజనల్ డిజీజెస్ దీని మీద ఏమన్నా సీజనల్ డిజీజెస్ అన్నప్పుడు అందరము ఏ ప్రభుత్వం అయినా ఈ సీజన్ లో ఫేస్ చేసేదే. బట్ ఈ ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉంది, ఎంతమంది పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి కుప్పలు మంది నుంచుంటున్నారు. ఈ రోజున మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఎక్కడ చూడు కోల్డ్ కాఫ్ అని చెప్పేసి ఈ ఫ్లూ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఏం అలర్ట్స్ ఇచ్చారు, ఏం మెజర్స్ తీసుకున్నారు, ఏం రివ్యూస్ కండక్ట్ చేశారు, ఏం చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. అంతెందుకు గుంటూరు జిల్లా తురకపాలెంలో ఈ మెలియో డిజీజ్ సంబంధించినటువంటి వ్యాధి అవునో కాదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ వ్యాధి అని చెప్పి ఇంకా నిర్ధారించలేదు. ఈ డిజీజ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్సా కాదా, ఈ రూట్ కాజ్ ఎలా వస్తుంది, అక్కడున్నటువంటి మంది ఇంతమంది 40 మందికి పైగా ఇప్పటికే చచ్చిపోయారు. అక్కడ ఇంకా చనిపోతా ఉన్నారు. ఇన్ని నెలలుగా ఆ సిచ్యువేషన్ అక్కడ అరైజ్ అయితే ఇప్పుడు కూడా దీని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయలేదు, డిజీజ్ కన్ఫర్మేషన్ చేయలేదు. దీన్ని అరికట్టడానికి ఏం మెజర్స్ తీసుకుంది ప్రభుత్వం? ఏమీ తీసుకోలా. ఇప్పుడు రీసెంట్ గా చూస్తా ఉన్నాము స్క్రబ్ టైఫస్ అని అన్ని చోట్ల వస్తా ఉంది. చాలా మంది అన్ని చోట్ల కూడా సిక్ అవుతా ఉన్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో మీడియాలో చూస్తా ఉన్నాము. మరి దీని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ఈ ప్రభుత్వం చెప్పాలి. దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? ప్రజలకు దీని గురించి ఏం అవేర్నెస్ కల్పిస్తున్నారు, దీని గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆ మెజర్స్ అవేర్నెస్ కూడా కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మొత్తంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్ళ ఆరోగ్య భద్రతకు గాని, వాళ్ళ ఆరోగ్య భరోసాకు గాని సంబంధించి గాని దేని గురించి కూడా ఈరోజు ఎవ్వరు కూడా మరి ఈ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ప్రజలకు బాధ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మరి మర్చిపోయి నిద్రపోయినట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ప్రజలే అంటున్నారు ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోనప్పుడు ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి ప్రజలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కూడా అవసరమా అని చెప్పి ప్రజలు బాహాటంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. 19 నెలలకే ఇంత తీవ్ర వ్యతిరేకత మరి ఏ ప్రభుత్వంకి కూడా గతంలో మరి వచ్చుండదు. మరి అంత వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితులు అన్ని ఉన్నా కూడా మరి కనిపించినా కూడా కనిపించినట్టుగా మరి వెళ్తున్నటువంటి విధానాల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాము. అందుకే ఇప్పటికైనా కూడా ఏదో ఈ కార్పొరేట్ వాళ్ళకి ఏదో దోచిపెట్టాలి, మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి లేకపోతే కార్పొరేట్ వాళ్ళనో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులనో వాళ్ళకి అది ఇవ్వాలి, ఇది చేయాలి, వాళ్ళనే పెంచాలి, వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమలో ఒక రవ్వంతైనా ఈ రాష్ట్ర ప్రజల మీద చూపించమని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. ఓవరాల్ గా మనం చూసినట్టయితే మేము ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి
కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఈ ఎన్సీపీసీఆర్